like, share and subscribe. స్టార్ట్ చేద్దాం. కన్నప్ప సక్సెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మంచి టాక్ తో సినిమా అన్ని ఏరియాస్ లో కూడా చాలా చక్కని టాక్ సంపాదించుకుంది. సూపర్ అదిరింది, సూపర్ హిట్ అన్న, కొలికాక సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం, 100 డేస్ ముఖ్యంగా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నప్పలో ప్రతి యాక్టర్ ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారనేటువంటి ఒక క్రెడిట్ సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే, ముఖ్యంగా కన్నప్ప క్యారెక్టర్లో విష్ణు నటన, అలాగే ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర నుంచి మళ్ళీ సినిమా ఒక రైజ్ లోకి వెళ్ళిపోయి కన్నప్పగా తన క్లైమాక్స్ సీన్ లో తను కనపరిచినటువంటి అద్భుతమైనటువంటి నటనకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా, హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. ఈ నేపథ్యంలో కన్నప్ప టైటిల్ రోలర్ విష్ణు గారు మనతో ఉన్నారు. అయ్యా నమస్కారం. విష్ణు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి టాక్ వచ్చింది, చాలా మంచి అప్లాజ్ ఆల్ ఓవర్. ఎందుకంటే ముఖ్యంగా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం యూ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. ఎందుకు 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు. మరి హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? ఈ రాట్లేదే టాక్, ఈ అప్రిసియేషన్, ఈ కలెక్షన్స్ నిజంగానే ఇట్స్ అ రియల్ హార్డ్ టు బిలీవ్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంది, నమ్మలేకపోతున్నాను. బట్ ఇట్స్ స్లోలీ డార్నింగ్ ఆన్. నాకు ఒక్కొక్కరు కంగ్రాచులేట్ చెప్పడం, ఎంజాయ్ ద సక్సెస్ అని చెప్పడం, ఇది ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి. అండ్ ద వే దే అప్రిషియేటింగ్. ఇయర్లు ఎక్స్పెక్టర్లో ఇళ్లలో దేవుడు ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకున్నారంట. అవునా? ఇది యూనో ప్రతి నటుడికి ఇది ఒక హై పాయింట్. అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యలో ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ఫస్ట్ మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడు కానీ చాలా ట్రోల్స్ చేయటం, క్రిటిసైజ్ చేయటం జరిగింది. జగన్ మామయ్య ఏమైందిరా? అవన్నీ కూడా ఈ రోజున ఒక పాజిటివ్ గా టర్న్ అవటం అనేటువంటి నీకు అదృష్టం ఏంట్రా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీకు పర్సనల్ గా ఫోన్లు చేయటమే కాకుండా వాళ్ళు మీ సినిమా చూసాను సార్, రియల్లీ ఎక్సలెంట్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక్కసారి సినిమా చూస్తే రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది. పర్సనల్గా మేము మీడియా వాళ్ళని కలిసినప్పుడు కూడా కన్నప్ప బాగుందంట కదా, చాలా మంచి టాక్ వచ్చిందంట కదా, మా దగ్గర ప్రస్తావిస్తాం. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు పెద్దవాళ్ళు. మురళీమోహన్ గారు వీళ్ళందరూ కూడా చాలా సార్లు అడిగారు ఎలా ఉంది. శ్రీకాంత్ అక్కడ నుంచి అమెరికా నుంచి తను ఫోన్ చేశారు కదా, ప్రభు ఎలా ఉంది కన్నప్ప? ఏమన్నారు మా సినిమా గురించి? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు, బ్లాక్ బస్టర్ అంటారు. రిజల్ట్ అంతా చాలా బాగుందండి. అమ్మయ్య, చాలా నాకు కలెక్షన్ ఎంత? 3500. అబ్బా సాయిరా, వాళ్ళకి హిస్టరీ రావాలి, ఆ ఫ్యామిలీకి మంచి సక్సెస్ రావాలి అని వాళ్ళందరూ కూడా ఒక ఆకాంక్షను వ్యక్తం చేశారు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించు. హౌ డు యు ఫీల్ అబౌట్ దట్? వాళ్ళందరికి కూడా నా పైన ఉన్న ప్రేమకి, అభిమానానికి నేను నిజంగానే రుణపడి ఉన్నాను. చేసిన హెల్ప్ కి ఎలా థాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. నిజంగా మీ మీద జరిగిన ట్రోలింగ్ కి చాలా బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో ఎంత అనవసరం, ఇంత కష్టపడి ఒక సినిమా చేస్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది, ఇంత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్రిషియేట్ చేయాల్సింది అని ఇవన్నీ చేసేదిగా అనుకుంటున్నారు, కింద స్థాయికి దిగజారిపోయారు, ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి బాధ ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రోలింగ్ పాజిటివ్ గా మారింది, అది ఓకే. అయితే ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అయితే ఇంతమంది ప్రముఖులు అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ ఈ రోజున ఏ సినిమా అయినా సక్సెస్ అయితే దాన్ని ప్రతి స్టారు ట్వీట్ చేస్తుంటారు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు, ఆ సక్సెస్ని షేర్ చేసుకుంటారు. ఆ ట్వీట్స్ చేయటం కానీ, ఈ సక్సెస్ని 10 మందితో షేర్ చేసుకోవటం కానీ ఎందుకు చేయలేదు? అయ్యయ్యా, నేను ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోను బాసు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. మీరు ఎవరిని అడగలేదా? అడిగితే ఆబ్లిగేషన్ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఉన్నారా, లేకపోతే వాళ్ళకై వాళ్ళు ఎందుకు చేయలేదు? బలవంతం చేస్తావేంటి? అలాంటి ఒక హైప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వైరల్ అయ్యేలా చేయండి. ఒక సక్సెస్, ఇంత పాన్ ఇండియా సక్సెస్ వచ్చినప్పుడు
ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టు. ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు మీకు పర్సనల్గా ట్వీట్ చేయటం కానీ వాళ్ళ ట్వీట్స్లో ట్వీట్ చేయటం కానీ జరిగి ఉండాల్సింది. ఎవరైనా చేశారు ఆ ట్వీట్? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. మీ దరిద్రం నాకు అర్థమైంది. నేను ఎవరైనా అడిగేది నాకు మొహమాటం అండి. అమ్మా అడగాలంటే అదోలా ఉంది, చాలా ఆకలిగా ఉంది. అయ్యో అదేంటి బాబు, ఈ మాత్రం దానికి ఇంత మొహోటం ఎందుకు? ఇది నీ ఇల్లే అనుకో. అది ఒక సినిమాకి మాత్రం అందరిని అడిగాను కానీ దాంతో ఆపేశాను ఒకే సినిమాకి. ఎందుకు? నేనెవరో దయ మీద వచ్చే జాబ్లో పని చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఓ, ఈ ఆలోచన ముందు రాలేదా నీకు? అందరూ వేశారు ఆ సినిమాకి, బట్ దాని తర్వాత అడగడం మానేసా. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. ఇష్టం ఉంటే వాళ్ళే చేస్తారు కదా, వి షుడ్ంట్ ఆబ్లిగేట్ అని. వాళ్ళు నా అనుకున్న వాళ్ళు చేశారు, నా అనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా మాట్లాడారు, అది చాలు కదా. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మీ అభిమానానికి ఏకబావు. పబ్లిక్ ట్వీట్ పబ్లిక్ టాకే వచ్చేసింది కదా ఇంకా బ్రహ్మాండంగా ఉంది సినిమా అని. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుంది. బట్ రెవెన్యూ విషయంలో ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబర్. ఈ సండేకి క్లారిటీ వచ్చేసింది మా అందరికి. నాకు క్లారిటీ కావాలి, ఐ వాంట్ క్లారిటీ. మా 99 కాదు 100% వీఆర్ ఆల్ సేఫ్. నా ఫ్యామిలీ సేఫ్. దానికి పైన ఎంత వస్తుంది అనేది ఈ సండేకి కానీ నీకు క్లారిటీ ఇవ్వలేను. మానబడి దియాలి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఎందుకంటే ఇప్పుడే హిందీ శాటిలైట్ కూడా ఈరోజు మార్నింగే సైన్ చేసాం టు అ గుడ్ ఫ్యాన్సీ ప్రైజ్. ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా తమరు దీని మీద సంతకం చేయడం మర్చిపోయింది. అలాగే మిగతావి కూడా 1 by 1 ఈ వారం సైన్ చేస్తాం అండ్ వీ విల్ బీ క్వైట్ హ్యాపీ. నువ్వు హ్యాపీనా? ఫైనాన్షియలీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఆఫ్టర్ రిలీజ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏమండి, అన్ని ఛానల్స్ వాళ్ళు మీ సినిమా గురించే చెప్తున్నారు. చాలా చక్కగా తీశారని ఎంత గొప్పగా చెప్తున్నారు. చాలా పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ వీక్కి చెప్పేస్తాం ఎవరికి ఇచ్చామో కూడా. నేనే అది నేనే అది నేనే అది నేను. అదర్ లాంగ్వేజ్ రెస్పాన్స్ ఎలా ఉందండి? అదర్ లాంగ్వేజ్లో 5 లాంగ్వేజెస్లో చేసాం, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలు చెప్తాను. అండ్ తెలుగు, వీటిలో అదర్ లాంగ్వేజ్ రెస్పాన్స్ 83% ఆఫ్ ద రెవెన్యూ నాకు తెలుగులో నుంచి వచ్చింది. ఎంత అవుతుంది? తక్కువ ఒక 100 కోట్లు, 500 కోట్లు ఇస్తా. ఇంత ప్రేమేంటి బాబు? 12% హిందీ నుంచి వచ్చింది. మిగతా పర్సెంట్ అంతా ఈ సౌత్ మిగతా లాంగ్వేజెస్లో వచ్చింది. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనేది 200 సెంటర్స్ 100 days. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి, ఓవర్సీస్. నాన్న చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు బాబా. ఓవర్సీస్ నా దగ్గర ఇంకా కలెక్షన్స్ ఐ డెంట్. యూఎస్లో మేము అనుకున్నంత అర్థమైంది. ఇక్కడ లండను, యూకే అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బాగా చేసింది. అన్నా మన కొలపడే అన్నా. మంచు ఫ్యామిలీ ప్యాక్ అయితే ఎక్కడ ఎలాంటి ఆక్షేపణ, చిన్న బాబు చేసిన దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు నాన్న. తర్వాత అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా చక్కగా ఆ సాంగ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ కిడ్స్? ఒక ఫాదర్గా చాలా చాలా గర్విస్తున్నానండి. ఆ వయసులో వాళ్ళందరూ పిల్లలకి, ఆడపిల్లలకి 10 సంవత్సరాలు అండ్ బాబుకి వచ్చి ఆ షూటింగ్ చేసేటప్పుడు బాబుకి వచ్చి 4 సంవత్సరాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టే. వాట్ ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇంత సక్సెస్ ఇచ్చారు మీరు. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టి. సినిమా రెవెన్యూ ఏ స్థాయిలో ఉందో అంతకు 10ంతల స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఎక్క రావట్లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. దీని తర్వాత ఈ ట్రోలర్స్ వీళ్ళందరికీ నోర్లు మూతపడిన నేపథ్యంలో నెక్స్ట్ ఏమైందిరా? తప్పుడు చేస్తాను. అబ్బో
థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.